హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితా సురేష్ వ్లాగ్స్. డాండేలీలో మేమైతే మార్నింగ్ రెడీ అయిపోయామండి. అసలు డాండేలీ అనేది 10 ఇయర్స్ నుంచి ఇక్కడికి రావాలని అనుకుంటున్నామండి. 10 ఇయర్స్ ముందు మా వారు వచ్చి వెళ్ళారు డాండేలీకి. అప్పటి నుంచి మా వారు ఇక్కడికైతే కంపల్సరీ నిన్ను ఒక్కసారైనా పిలుచుకెళ్తా అని అన్నారండి. చాలాసార్లు ప్లాన్ చేసినా అది వర్కౌట్ అవ్వలేదు, కానీ ఈసారి అయితే ఇలా వచ్చేసామండి. మా వారు చెప్పిన దానికంటే ఇక్కడ క్లైమేట్ ఇంకా చాలా బాగుందండి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ మొబైల్ నెట్వర్క్ అనేది ఏది ఉండదు. చాలా ప్లెజెంట్గా ఉంది. ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా. మొత్తం గ్రీనరీతో, ఆ ఫ్రెష్ ఎయిర్తో మన బాడీ అంతా కూడా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మీరు ఎవరైనా గోవా ప్లాన్లో ఉంటే డాండేలీ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. గోవా నుండి డాండేలీ 60 to 70 కిలోమీటర్స్ ఉంటుంది. రూట్ కూడా చాలా బాగుంటుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీతో ఒక అడ్వెంచర్ అనే చెప్పొచ్చు ఈ జర్నీ అంతా కూడా. వెనక మీకు కనిపిస్తున్నవన్నీ కూడా ఒక్క చెట్లండి. ఇక్కడ ఎక్కువగా అవే ఉన్నాయి, అవే పండిస్తున్నారు. ఈ గ్రీనరీలో మేము కొన్ని ఫోటోషూట్ అయితే చేసుకున్నామండి. ఇవి మా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ పిక్స్గా మిగిలిపోతాయి. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చామండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో మాకు ఇడ్లీ, పోహా, చట్నీ, సాంబార్ అయితే పెట్టారు. నాకు పర్సనల్గా ఇడ్లీ, సాంబార్, చట్నీ బాగా నచ్చింది. పోహా అయితే నాకు స్వీట్గా అనిపించింది, అందుకు పెద్దగా నచ్చలేదు. నెక్స్ట్ ఇంకా మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బయలుదేరిపోయామండి. ఎక్కడికంటే ఇప్పుడున్న ఏ ప్లేస్ నుంచి 24 కిలోమీటర్స్ ఫారెస్ట్ లోపలికైతే వాటర్ గేమ్స్ ఉన్నాయండి. అక్కడికైతే మేము బయలుదేరిపోయాం. చూసారండి దట్టమైన అడవి ఎలా ఉందో. ఫైనల్గా వాటర్ గేమ్స్ ప్లేస్కి అయితే వచ్చామండి. చుట్టూ అడవి, మధ్యలో రివరు. మేమైతే ఫస్ట్ బోటింగ్ అయితే స్టార్ట్ చేసేసామండి. బోటింగ్ అంతా కూడా ఫుల్ ఆఫ్ జోష్ అండ్ ఫన్తో సాగిందండి. Coca-Cola Pepsi, Vale babu sexy, Coca-Cola Pepsi, vale babu sexy. Çirmir dum dalaika, Ha, ha, çirmir dum dalaika. ha, ha. Coca-Cola Pepsi, Vale babu sexy, Coca-Cola Pepsi. vale babu. బాలయ్య బాబు పేరు పలగ్గానే మాలో జోష్ ఇంకా పెరిగి పాటలతో ఇంకా రెట్టింపుగా ఎంజాయ్ చేశామండి. ముసలి పైకి రాయే పాము పాము రాయే రాయే పాము పాము రాయే ఇలా ఉత్సాహంగా ఉల్లాసంగా మా బోటింగ్ రైడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము కాయికింగ్ రైడ్కి అయితే వచ్చేసామండి. అది కూడా చాలా ప్లెజెంట్గా ఉండింది. వాటర్ మధ్యలో ఇద్దరమే చాలా ప్లెజెంట్గా అనిపించింది. నెక్స్ట్ దాని తర్వాత మా అబ్బాయి అయితే ఇక్కడ జిప్ లైన్కి అయితే రెడీ అయిపోయాడండి. చూసారా ఎలా వెళ్ళిపోతున్నాడో, కొంచెం కూడా భయం లేకుండా. మా బాబుకి ఈ రైడ్ అయితే సెకండ్ టైం అండి ఇది ఎక్కడము. ఫస్ట్ టైం ఇంతకుముందు పాండిచేరిలో ఈ రైడ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేశాడు. మా బాబుని చూసిన తర్వాత నాకు కూడా ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది. అందుకే నేను ఇక్కడ రెడీ అయిపోయానండి జిప్ లైన్కి. స్టార్టింగ్లో నాకైతే భయం వేసిందండి. రైడ్ చేస్తూ ఉండగా నాకైతే థ్రిల్లింగ్గా అనిపించింది. భయం అంతా కూడా పోయింది. మొత్తానికి నా జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇలా ఫినిష్ అయ్యిందండి. ఇంకా రైడ్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నాక మేము రిటర్న్ మా ఊరికైతే బయలుదేరిపోయాము. లాట్స్ ఆఫ్ అన్ఫర్గెటబుల్ మెమరీస్తో. ఇవ్వండి మా గోవా ట్రిప్ వ్లాగ్స్. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.